ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, మీ వృత్తి ద్వారా ఈ వాయుమండలాన్ని పరివర్తన చెయ్యొచ్చు అంటున్నారు బాబా. ఏ ఆత్మకైనా ఎక్కడ ఉన్నా సరే ఒక్క దగ్గర కూర్చొని వాళ్ళకి మీ వృత్తి యొక్క తరంగాల ద్వారా వాళ్ళకి వైబ్రేషన్ పంపించొచ్చు అని బాబా అంటున్నారు. పరివర్తన చెయ్యొచ్చు, ఈ విశ్వాన్ని పరివర్తన చెయ్యొచ్చు అంటున్నారు. అంటే మన యొక్క తరంగాల ద్వారా. మరి ఈ వాక్యం గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? అన్నిటికంటే తీవ్ర వేగవంతమైన సేవ ఏమిటంటే వృత్తి ద్వారా తరంగాలను వ్యాపింప చేయాలి. అన్నిటికంటే తీవ్ర వేగవంతమైన సేవ. వాచ సేవ చేస్తే ఆ సభలో ఎంతమంది ఉన్నారో అంతమంది వారికే వెళ్తుంది. కర్మణ సేవ చేస్తే అక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది వారికే పనికి వస్తుంది. కానీ ఈ తరంగాల యొక్క సేవ ఎంతవరకు కావాలంటే అంతవరకు వ్యాపింప చేయొచ్చు అంటున్నారు బాబా. అన్నిటికంటే అంత తీవ్ర వేగవంతమైన సేవ అని బాబా అంటున్నారు. రాకెట్ కంటే చాలా తీవ్రమైన వేగవంతమైనది వృత్తి. వృత్తి ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేయగలరు. ఎక్కడికి కావాలంటే అక్కడికి, ఎంతమంది ఆత్మల వద్దకు కావాలంటే అంతమంది దగ్గరకు ఇక్కడ కూర్చొని ఉండగానే చేరగలరు. వృత్తి ద్వారా దృష్టి మరియు సృష్టిని పరివర్తన చేయగలరు. కానీ వృత్తి ద్వారా సేవ చేయటంలో ఒక విషయం విఘ్నం వేస్తుంది. ఏంటది? వృత్తి ద్వారా తరంగాలు వ్యాపిస్తాయి. మీ జడ చిత్రాలు ఇప్పటి వరకు అంతిమ జన్మ వరకు తరంగాల ద్వారా సేవ చేస్తున్నాయి కదా, చూశారు కదా. మందిరం చూశారు కదా, డబుల్ విదేశీయులు చూసారా? బాబా అడుగుతున్నారు, మందిరాన్ని చూసారా? చూడకపోతే వెళ్ళి చూడండి బాబా అంటున్నారు. ఎందుకంటే ఆ మందిరాలు మీవే కదా. మీకు కుమారీలు మందిరాలు ఉన్నాయి కదా, భారతవాసీలకి మందిరాలు ఉన్నాయి కదా, అందరికీ మందిరాలు ఉన్నాయి కదా. మంచిది, అందరికీ మందిరాలు ఉన్నాయి కదా అంటే మీ స్మృతి, మీ జడ చిత్రాలు ఉన్నాయి కదా అని బాబా అంటున్నారు. మందిరంలోని మూర్తులు ప్రత్యక్ష రూపంలో తరంగాల ద్వారా సేవ చేస్తున్నారు. అంటే మందిరంలోని మూర్తులు ఆత్మలైన మీరు సేవ చేస్తున్నారు. అయితే ఎంతమంది భక్తుల తరంగాల ద్వారా తమ యొక్క సర్వ కోరికలను పూర్తి చేసుకుంటున్నారు? ఆ తరంగాల ద్వారా. అందువలన ఓ చైతన్యమూర్తులు ఇప్పుడు మీ యొక్క శుభభావన యొక్క వృత్తి ద్వారా, శుభకామనల యొక్క వృత్తి ద్వారా వాయుమండలంలో తరంగాలను వ్యాపింప చేయండి అని బాబా అంటున్నారు. కానీ కానీ ఆయన మాట మాట్లాడడం ఇష్టం అనిపించడం లేదు కదా. మాట్లాడవలసి వస్తుందా? పాండవులకి కానీ కానీ అనే మాట ఇష్టంగా అనిపిస్తుందా? మళ్ళీ కానీ అని ఇష్టం అనిపిస్తుందా అంటున్నారు బాబా. ఇష్టం అనిపించడం లేదు కదా. కానీ కానీ అనే మాట ఉందా? కానీ అలా తయారవుతాం, కానీ అలా చేస్తాం, కానీ కానీ అని మాట ఉందా అంటున్నారు బాబా. లేక సమాప్తి అయిపోయిందా? దీని కొరకు అన్నిటికంటే సహజమైన విధి మొదట ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఒక్క సెకండ్లో పరిశీలించుకోగలుగుతున్నారా? ఇప్పుడిప్పుడే చూసుకోండి. ఒక్క సెకండ్ ఇవ్వమంటారా, లేక అనటంలోనే సెకండ్ లభించిందా? కానీ కానీ అనటంలోనే. ఇప్పుడిప్పుడే చూసుకోండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. నా వృత్తిలో ఏ ఆత్మ పట్లనైనా ఏదైనా వ్యతిరేక తరంగాలు ఉన్నాయా అని.
విశ్వంలోని వాయుమండలాన్ని పరివర్తన చెయ్యాలి కానీ మీ మనసులో ఏ ఆత్మ పట్లైనా ఒకవేళ వ్యర్థ తరంగాలు లేదా అశుద్ధమైనవి ఉంటే వారు విశ్వ పరివర్తన చెయ్యలేరు అని బాబా అంటున్నారు. మనలో వ్యర్థ తరంగాలు, అశుద్ధ తరంగాలు ఇతరుల పైన ఉన్నాయి అంటే వాళ్ళు విశ్వ పరివర్తన చెయ్యలేరు అంటున్నారు బాబా. అంటే అందరి పట్ల కూడా ఏ తరంగాలు ఉండాలి? శుభమైన తరంగాలే ఉండాలి అని బాబా అంటున్నారు. శుభ వైబ్రేషన్లే ఉండాలి అని బాబా అంటున్నారు. ఆ వైబ్రేషన్ ద్వారా విశ్వ పరివర్తనే జరిగిపోద్ది అంటున్నారు బాబా. ఎవరికి వారు పరిశీలించుకోమంటున్నారు, చూసుకోమంటున్నారు. 1 సెకండ్లో చెక్ చేసుకోండి అంటున్నారు బాబా. అచ్చా. ఓం శాంతి.